పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన పేరు వింటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వైబ్రేషన్. సినిమాల్లో హీరోగా, రాజకీయాల్లో డిప్యూటీ సీఎం గా ఒక ప్రభంజనం సృష్టించిన పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన సతీమణి అన్నా లెజినోవా ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీడియాకు, కెమెరాలకు, సోషల్ మీడియా హడావిడికి ఇన్నాళ్లు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు సడన్ గా ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఎట్టకేలకు అన్నా లెజినోవా సోషల్ మీడియాలోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చేశారు. ఆమె అకౌంట్ ఓపెన్ చేసి తన ఫస్ట్ పోస్ట్ పెట్టారో లేదో క్షణాల్లో అది ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. లక్షలాది మంది మెగా అభిమానులు, జన సైనికులు ఆ పోస్ట్ ను వైరల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న అన్నా వదినమ్మ సరిగ్గా ఇప్పుడే సోషల్ మీడియాలోకి ఎందుకు వచ్చారు? అభిమానులను అంతలా ఆకట్టుకున్న ఆ ఫస్ట్ పోస్ట్ లో ఏముందో ఇప్పుడు చూసేద్దాం. సాధారణంగా స్టార్ హీరోల భార్యలు లేదా రాజకీయ నాయకుల సతీమణులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ ఫ్యామిలీ ఫోటోలు, వెకేషన్స్, ఫంక్షన్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా స్టైల్ వేరు. పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత మాత్రమే ఆమె పబ్లిక్ లో ఎక్కువగా కనిపించడం మొదలుపెట్టారు. ప్రమాణ స్వీకారోత్సవంలో పవన్ కళ్యాణ్ తో కలిసి ఆమె చేసిన సందడి మెగా అభిమానులకు కన్నుల పండుగగా మారింది. ఇక ఇప్పుడు ఆమె డిజిటల్ వరల్డ్ లోకి కూడా అడుగుపెట్టారు. అన్నా లెజినోవా పేరుతో ఓపెన్ అయిన అఫీషియల్ అకౌంట్ ఇప్పుడు టాలీవుడ్, పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మెగా ఫ్యాన్స్ ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ఫాలోవర్ల సంఖ్యను అమాంతం పెంచేస్తున్నారు. అన్నా లెజినోవా మొదటి నుంచి తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్ గా ఉంచుకుంటారు. మెగా ఫ్యామిలీ ఫంక్షన్లకు, పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ముఖ్యమైన ఈవెంట్లకు మాత్రమే ఆమె హాజరవుతుంటారు. కానీ ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత సీన్ మారింది. భర్తకు అండగా నిలబడుతూ ఒక డిప్యూటీ సీఎం సతీమణిగా పబ్లిక్ లైఫ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. అభిమానుల ప్రేమను దగ్గరగా చూడటం, ప్రజలతో మరింత కనెక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతోనే ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ డిజిటల్ అరంగేట్రం చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలియగానే అభిమానులు వెల్కమ్ అన్నా వదినమ్మ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ఏ సెలబ్రిటీకైనా ఫస్ట్ పోస్ట్ అనేది చాలా స్పెషల్. అన్నా లెజినోవా చేసిన తొలి పోస్ట్ మెగా అభిమానుల మనసు దోచుకుంది. ఆమె తన ఫస్ట్ అప్డేట్ గా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక అందమైన మూమెంట్ ను, తన ఫ్యామిలీకి సంబంధించిన ఒక క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ భర్త పట్ల తనకున్న ప్రేమను, అలాగే ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపేలా ఆ పోస్ట్ ను చేశారు. క్షణాల్లోనే వేలాది లైక్స్, రీట్విట్టర్లతో ఈ పోస్ట్ నెట్టింట దుమ్ము రేపుతోంది. ఇక అన్నా లెజినోవా ఎంట్రీతో పవన్ కళ్యాణ్ అభిమానుల సంతోషానికి అవధులు లేవు. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఫోటోలు, అకీరా నందన్, ఆద్య, మెగా ఫ్యామిలీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూసేవారు. ఎప్పుడో ఒకసారి పిఆర్ టీం రిలీజ్ చేస్తే తప్ప బయటకు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు అన్నా వదినమ్మ డైరెక్ట్ గా సోషల్ మీడియాలోకి రావటంతో ఇకపై పవన్ కళ్యాణ్ పర్సనల్ ఈవెంట్స్, వెకేషన్స్, ఫ్యామిలీ మూమెంట్స్ అన్ని డైరెక్ట్ గా ఆమె అకౌంట్ నుంచే తెలుసుకోవచ్చని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రాబోయే రోజుల్లో జనసేన సేవా కార్యక్రమాల్లో కూడా ఆమె తన వంతు పాత్ర పోషించే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.